హైదరాబాద్ మహానగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో నగర ప్రజలు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 3 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేల్చర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసి నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం నగరంలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తత వహించాలని హెచ్చరికలు జారీ చేశాయి. ఆకస్మికంగా కురిసే వర్షాల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రయాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమన్నారు. హైదరాబాద్ మహానగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో నగర ప్రజలు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 3 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేల్చర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసి నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం నగరంలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తత వహించాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆకస్మికంగా కురిసే వర్షాల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరమన్నారు.